హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఉలవచారు ఇంట్లో చేశానండి. ఈ ఉలవల వల్ల మన బాడీకి ఎంతో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే, ఈ ఉలవల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని చాలా అరికట్టేటువంటి మంచి ఔషధమని చెప్పాలండి ఉలవలు. అంత మాత్రమే కాదండి, మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతుండే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉలవచారు వారానికి 2-3 సార్లు తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు అన్నవి కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. ఎముకలను దృఢపరిచి ఎముకలకు మంచి పట్టుత్వాన్ని ఇచ్చే గుణం ఈ ఉలవల్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఉలవచారును, ఈ ఆరోగ్యకరమైన ఉలవచారును ఎలా తయారు చేసుకోవాలి, తయారు విధానము, పదార్థాలు ఇక చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఉలవలు వేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలండి, రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకొని వీటిని శుభ్రంగా 3-4 సార్లు కడిగి ఇందులో మనం ఉడకబెట్టుకోవడానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు ఇందులోనూ వేసి మనం రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి. ఉలవలు నానబెట్టుకున్న మరుసటి రోజు మీకు చూపిస్తున్నానండి. ఉలవలు చక్కగా నానిపోయాయి. కొద్దిగా వాటర్ కలర్ చేంజ్ అవుతుందండి, అయినా పర్వాలేదు, వాటర్ని మాత్రం మనం చేంజ్ చేయకూడదు. ఇదే నీళ్ళతోనే మనము వీటిని ఉడకబెట్టుకోవాలి. నేను ఈ కప్పుతో ఉలవలు వేసుకొని నానబెట్టుకున్నాను కదా, మీకు ఎన్ని నీళ్లు పోసుకోవాలన్నది నేను చెప్తున్నానండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకొని నేను నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే మనకు కరెక్ట్గా ఈ ఒక ఉలవచారు క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో ఈ ఉలవలు వేసి బాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే దగ్గర 10-15 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ ఉలవల్ని ఉడికించుకోవాలి. హైలో పెట్టకూడదండి, హైలో పెడితే మనం తీసుకున్న వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొంగిపోయే అవకాశం ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే జాగ్రత్తగా ఉడకబెట్టుకోండి. పదహైదు విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నానండి. ఉలవలు మనకు ఎలా ఉడికాయో చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉలవలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో స్ట్రైనర్ పెట్టుకొని ఈ ఉలవలన్నిటిని కూడా మనము వడబోసుకోవాలండి. ఇలా వడబోసుకున్న తర్వాత గట్టె సహాయంతో లైట్గా అట్లా ప్రెస్ చేసినట్లయితే ఆ ఉలవల్లో ఉండేటువంటి నీరంతా, అంటే ఉలవ కట్ట అంతా కూడా నీట్గా మనకు ఫిల్టర్ అవుతుంది. చాలామంది ఈ ఉలవల్ని కూడా మెత్తగా మిక్సీకి పట్టుకొని ఉలవచారులో కలుపుతారు. నేనైతే కలపట్లేదండి. ఈ ఉలవలు ఏం వేస్ట్ కావండి. ఈ ఉడకబెట్టుకున్న ఉలవలతో వడ చేసుకోవచ్చు, ఆ తర్వాత గుగ్గిళ్ళుగా చేసుకోవచ్చండి. నేను గుగ్గిళ్ళు చేసి మరొక వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఉలవచారు మనము తయారు చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉలవకట్టు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని తాలింపు వేసుకున్నాము. ఈ చారు తాలింపు కావలసినటువంటి పదార్థాలు చూపిస్తానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టానండి. ఆ తర్వాత ఒక టమాటో తీసి అది కూడా సన్నగా తరిగి పెట్టాను. వెల్లుల్లిపాయలు 5-6 తీసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు మనము తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి శుభ్రం చేసి కడిగి నానబెట్టుకోవాలి. ఈ చారులు వేయడానికి నేను కొద్దిగా ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత చిటికెడు మెంతులండి, ఎక్కువ వేయద్దు, చిటికెడు మెంతులు వేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. మాడకుండా లైట్గా వేయించుకొని దీన్ని మెత్తగా మిక్సీకి పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నానండి. ఈ జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత గరిటెతో కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్నంతటిని కూడా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసి మనము మగ్గనిచ్చుకోవాలి. కొంచెమైన తర్వాత మూత తీసి దీన్ని బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
ఈ టమాటా మిశ్రమం అంతా కూడా బాగా మెత్తగైన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉలువ కట్టును ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న పాత్ర చిన్నగా ఉంది కాబట్టి ఈ వెడల్పాటి పాత్రను తీసుకొని ఉలవచారును ఇందులోనే మరిగించుకోవాలని మిశ్రమాన్ని అంతటిని కూడా ఆ వెడల్పాటి పాత్రలోనే వేసుకొని మరిగించుకుంటున్నాను. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉలవచారుని బాగా మరగనివ్వాలండి. ఇది మరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే చింతపండు రసం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. రసంలో ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి, నేను చూపించిన విధంగా తక్కువనే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చారును బాగా మరిగించుకోవాలి. ఎలా మరిగించుకోవాలంటే మనకు కనబడుతున్న ఈ నీళ్లు సగభాగం అవ్వాలన్నమాట. ఈ చారు అన్నది సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలా మరిగించుకున్నప్పుడే ఉలువ చారు అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని దీన్ని బాగా మరిగించుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చారు మనకు దగ్గర పడుతుంది. ఈ టైంలో ఒకసారి మీరు ఉప్పు టెస్ట్ చేసుకోండి. కారం తక్కువ అనిపించినా ఈ టైంలో వేసుకొని దీన్ని మరిగించుకోవచ్చు. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పొడి మిశ్రమాన్ని 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ ఉలవచారును అమ్మమ్మల కాలంలో ఎలా చేసేవారంటే రాత్రిపూటనే ఒక కుండలో ఈ ఉలవలు వేసి బాగా కడిగి నీళ్లు పోసేసి ఇంటిచ్చి కట్టెలు పెట్టేసి రాత్రంతా ఆ కుండని ఆ పొయ్యి మీద పెట్టేసేవాళ్ళంట. పొద్దునయ్యేసరికి ఆ ఉలవలు బాగా ఉడికిపోయి మంచిగా ఉలవ కట్టు బాగా వచ్చేదంట అండి. అలా తయారు చేసేవారంట. ఓకే ఫ్రెండ్స్, మనకు ఉలవచారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఉలవచారును మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. అన్నంలోకి వేడివేడిగా ఈ ఉలవచారు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ ఉలవచారును మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక రుచికరమైనటువంటి రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. నేను మీ ప్రసన్న.